నన్ను తీసుకుని ఒకసారి హలో చేది పట్టుకో 4,30,000 రూపాయలు ఒక కాలనీకి ఇప్పుడు మనం ఇవ్వబోయేటువంటి ఇది అది తొందరగా శాంక్షన్ కూడా ఇవ్వబోతున్నారు. అన్ని 4 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద కూడా ఇవ్వబోతున్నారు. భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న నీళ్లు అనవసరంగా సముద్రం పోవడం కాదు. ఈ భూమిలో ఎనిగితే ఇక్కడే కింద భూమిలోనే ఉంటే అడుగున ఉప్పు నీళ్లు ఉన్నాయి, పైన మంచి నీళ్లు ఉంటే మన పంటలన్నీ పండుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఉపాధి హామీ ద్వారా ఎక్కడ కూడా పడ్డ నీళ్లు అక్కడే ఎనిగిపోయేటట్టు చెక్ డ్యాములు కావచ్చు, లేదా ఇంకుడు గుంటలు కావచ్చు, లేదంటే ఫామ్ పాండ్స్ కావచ్చు, ఏదో విధంగా ఇవన్నీ కూడా తీసుకురావాలి. దీని ఉద్దేశం ఒకటి, పేదవారికి పని కల్పించాలి. ఆ పని చేస్తూనే పని వల్ల రైతులకు ఉపయోగం రావాలి. ఈ ప్రాంతానికి నీళ్లు స్టోరేజ్ ఉండేటువంటి విధంగా తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ఉపాధి హామీ ద్వారా ఎక్కడ వాటర్ ఉందో వాటన్నిటిని కూడా ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకునే సంపద అంతా నీరే. నీరు అనేది మన చేతిలో ఉంటే ఈరోజు మనం కోట్లు గడించగలిగే స్థితికి మనం వచ్చాం. ఆ నీళ్లను భద్రపరచుకోవాలన్న ఆలోచనతోనే ఎక్కడ నీరు అక్కడ ఉండి సముద్ర పాలు కాకుండా ఉంటుంటే ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం దగ్గర నుంచి నీళ్లు కాలువ తీసుకుని ఈరోజు కాలువలు కట్టి శ్రీశైలం డ్యాముకి నీళ్లు తెస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాలెం రెగ్యులేటర్ నుంచి ఈ రోజున సంగాము నీళ్లు తెస్తున్నారు. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ సోమశిల. దేనికోసం? నీళ్ళ యొక్క గొప్పతనం, నీళ్ళ యొక్క అవసరం మనకు ఎంతో ఉంది. ఈరోజు సోమశిల నుంచి మెడ్రాసులో ఉన్నటువంటి వాటికి డ్రింకింగ్ వాటర్ పోతుందంటే ప్రభుత్వం కొన్ని వేల లక్షల కోట్లు నీటి కోసం ఖర్చు పెడుతుందంటే ఆ నీటి ఆవశ్యకత ఉంది. అందుకోసం ఉపాధి హామీలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీటి సంపదని కాపాడుకుందాం అనేదానికి ఏ రకంగా మీ రైతులుగా మీ పొలాల్లో గుంట తీసుకుంటారన్నా, మీ పొలాల్లో ఇంకేదైనా కట్టలు వేసుకుంటారన్నా, నీళ్ళని సంరక్షించుకోవడానికి మీ వాగు పారుతుంది, వాగుకి అడ్డంగా ఒక చెక్ డ్యామ్ కట్టుకుంటే కొంత నీళ్ళు ఆడ నిల్వ ఉంటాయంటే ఇవన్నీ కూడా మనం మంజూరు చేయించుకునే అవసరం ఉంది. వీటన్నిటిని మీరు గ్రామ ప్రజలు మీ ఊర్లో వాగు ఎక్కడుందో మాకు తెలియదు, వంకలు ఎక్కడున్నాయో మాకు తెలియదు, గుంటలు ఎక్కడున్నాయో మాకు తెలియదు. మీరు చెప్పాలి ఈ గ్రామ సభకి, మీరు ఒక అర్జీ రూపంలో ఇవ్వాలి. ఫలానా వాగు ఉందే, దానికి అడ్డంగా కడితే అక్కడ నీళ్లు కొంత నిలబడితే కొంత భూమిలో ఎనిగిపోయినా కొంత పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. భూమిలో ఎనిగిపోయినప్పుడు కూడా ఆ నీళ్లు మంచినీళ్ళు కానీ మాకు ఎప్పుడుకో ఒకసారి అవకాశానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెక్ డ్యాములు కట్టని చెప్పాల్సిన అవసరం మీకుంది. వీటన్నిటిని తెలుసుకోవాలని మేము ముందుకు వచ్చాం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఈరోజు దాదాపు 12 హ్యామ్లెట్ల 9 హ్యామ్లెట్స్ 12 హ్యామ్లెట్స్ అన్న 9 హ్యామ్లెట్స్ ఉన్నాయి చెవులదిన్ని. ఈరోజు అన్ని ఊర్లు ఉన్నాయి. నిన్నటి వరకు మన దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పుడు మన ఇళ్ళ దగ్గర సైకిళ్ళు మాత్రమే ఉండే. 5 ఊరు కొద్ది ఇళ్లలో ఉండే. ఒక బండి కొంటే ఆ బండి కొన్న వ్యక్తిని చూడటానికి ఇళ్ళకి వచ్చే రోజులు ఒకప్పుడు. అప్పుడు ఆర్టీసీ బస్సులే మనకి దిక్కు. కాబట్టి ఆర్టీసీ ఓటు రోడ్లు, ఆర్ఎండ్బి ఓటు రోడ్డు ఎక్కడేస్తే ఆ రోడ్డు మీద మన ఆర్టీసీలో పోయేవాడు. ఎటు ఊరు చుట్టూ తిప్పి తీసుకుపోయాడు. కానీ రోజులు మారినాయి. మన ఇళ్ళలో బైకులు వచ్చినాయి, మన ఇంట్లో కార్లు వచ్చినాయి, అన్ని సౌకర్యాలు మన ఇంటికే వచ్చేసినాయి. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవడానికి ఏ రోడ్డు ఆర్ఎండ్బి వచ్చిన రోడ్డు వల్ల షార్ట్కట్లో 100 రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లని మనం ఆధునీకరించుకుంటే ఎక్కడి నుంచో తిరిగి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మీరు కావలికి రావాలంటే తిప్ప సెంటర్కి పోయి తిరిగి వచ్చేది. ఈరోజు ముంగమూరు రోడ్డు వచ్చింది, రేపు ఇంకొక రోడ్డు వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో. మన ఇంట్లో బళ్ళు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, చుట్టూ తిరిగిపోతే ఆయిల్ ఖర్చు అవుతుంది. అందుకోసం మీ అందరికి కూడా మేము చెప్పేది, మీ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, మీ గ్రామం నుంచి బంగారుపాలెం, లేదంటే ఆచార్యపాలెం, పాత బంగారుపాలెం, లేదా కడపాలెం, ఇక్కడ టెక్కా చెట్లపాలెం, ఏ గ్రామానికి పోవటానికైనా షార్ట్ కట్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. అవన్నీ కూడా మీరు మాకు తెలియజేయండి. ఈ డొంకలో కూడా పోతే దగ్గర అవుతుందంటే ఆ డొంకను కూడా ఈరోజు రోడ్డుగా మారుద్దాం. ముందు కచ్చా రోడ్లుగా మట్టి పంపిద్దాం, తర్వాత మెటల్ రోడ్లు వేపిద్దాం, ఆ తర్వాత తారు రోడ్లు వస్తాయి, తర్వాత సిమెంట్ రోడ్లు వస్తాయి. కానీ నాంది పలకాలంటే మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీకు కావాలి ఆ రోడ్డు, మాకు కాదు. మా కారులు వచ్చేదానికి ఒక రోడ్డు ఉంది. మేము అంతవరకే మా కళ్ళకి కనిపించేది. మాకు కళ్ళకి కనిపించినటువంటి భాగాలు మీ గ్రామ నడుమూర్చుల్లో నుంచి చాలా ప్రాంతాల్లో మీకు తెలిసి చాలా చిన్న చిన్న వంకల కానించి రోడ్లు కానించి ఉన్నాయి. వీటన్నిటి కూడా తెలియజేయండి. ఇప్పటికిప్పుడు అవుతాయని కాదు, మీరు చెబితే, మీరు ఆలోచన మాకు ఇస్తే, మీరు విద్యను మేము నేర్చుకుని
ఈ రోజున వాటన్నింటినీ కార్యాచరణలో తీసుకొస్తే రాబోయే కాలంలో ఈ రోజు ఏర్పడిన చిన్న డొంక రోడ్డు రేపు తారు రోడ్డుగాను సిమెంట్ రోడ్డుగా రూపాంతరం చెందితే దాని మీద నడిచిపోతుంటే మన జీవితానికి ఎంత హాయి ఉంటుందో ఒకసారి ఆలోచించు.